మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పన్నపల్లిలో సురక్ష పోలీస్ కళా బృందం షీటీ మరియు హెచ్టియు వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమానికి హాజరైన మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ బాలబాలికల చదువుపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కృషి చేయడం వల్ల ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని పోలీస్ కళా బృందం సభ్యులు పాటలు మాటలతో విద్యార్థులకు వివరించారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి చాలా మంది చనిపోతున్నారు కనుక విద్యార్థులు రోడ్డు భద్రతా ప్రమాదాలపై పెద్దలకు ఈ క్రింది విధంగా అవగాహన కల్పించారు. అమ్మా నాన్న హెల్మెట్ పెట్టుకుంటే మీ ప్రాణాలు సురక్షితం, సీట్ బెల్ట్ కట్టుకుంటే ప్రమాదంలో ప్రాణాలు కాపాడబడతాయి, మద్యం తాగి వాహనం నడిపితే మన కుటుంబం ప్రమాదంలో పడుతుంది, వేగం తగ్గిస్తే జీవితం నిలుస్తుంది, మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేయొద్దు, మమ్మల్ని గుర్తు పెట్టుకోండి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తే మేము సంతోషంగా ఉంటాం, మీ జాగ్రత్తే మా భవిష్యత్తు, మీరింటికి సురక్షితంగా రావడమే మా కోరిక. డిపార్ట్మెంట్ సార్ వాళ్ళందరికీ మేడం వాళ్ళందరికీ ధన్యవాదాలు. మాకు అక్రమ రవాణాల గురించి షీటీం గురించి తెలియజేశారు. మా చదువును మేము మంచిగా చదువుకొని మా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పేరు తెస్తామని హామీ ఇస్తూ ముగిస్తున్నాను. ఏ ఢిల్లీనో బాంబేనో ఎక్కడో ఉంటారు, దాంట్లో మనకేం తెలియదు. దీనివల్ల కూడా మోసపోతున్నారు ఆడపిల్లలు. అదొక జస్ట్ ఆట. వీఆర్ వెరీ glad to know that all these things by the anti-human trafficking and the she teams and also the misuse of phones and so many things we have learnt now. మీరందరికి మంచిగా అనిపించింది కదా ఈరోజు? చాలా చాలా. ఎందుకంటే ఒకటే లెక్చర్ అని కాక ఒకటే చెప్పడం కాక దీంట్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కదా, పాటలు పాడడం మళ్ళీ అంతా చెప్పడం. And I really appreciate the sir whose song is Jai Jai Telangana. Thank you. One clapping please. ఏమనిపించిందంటే మన ప్లేబ్యాక్ సింగర్ ఎవరు ఉన్నారో కానీ ఆ ప్లేబ్యాక్ సింగర్ కన్నా మంచి టోన్స్ ఆడిది ఉంది. ఇట్లా దాంట్లో మళ్ళీ అంతసేపు దాదాపు 1 hour, half an hour ఎవరైనా నిలబడి చెప్పిందంటే అలసిపోతారు. కానీ నిజంగా వీళ్ళంతా ఏం చూపించిందంటే దే ఆర్ బిలాంగ్స్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్ కదా. ఎవ్రీ 24 hours వీళ్ళంతా రెడీగా ఉంటారు ప్రతి దానికని మాకు కూడా అనిపించింది. చాలా తెలియని విషయాలు కూడా మా పిల్లలకు చెప్పడం, మళ్ళీ అందరు ఇంతసేపు కూడా మీరు నాన్ స్టాప్గా చెప్పడం కూడా ఒక మంచి ఆటే. అందుకే నా తరఫు నుంచి, మా స్టాఫ్ తరఫు నుంచి, మా స్టూడెంట్స్ తరఫు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ. ఎవరు 10th క్లాస్ ఇంతేనా సార్ స్ట్రెంత్? అయితే ఇప్పుడు కొంతమంది మీ క్లాస్ ఏంది మీకు అర్థమవుతుందా మా సార్ చెప్పింది? ఇప్పుడు 7th, 8th కూడా చాలా మంది మా కామెంట్లు వస్తున్నాయి, అమ్మాయిలు 7th, 8th. ఇప్పుడు చెప్పింది మొత్తం అర్థమైంది? మీకు ఏమన్నా అర్థం కాదు చెప్పండి. ఎందుకు మా సార్ చెప్పింది ఇంతసేపు? మీ భవిష్యత్తు కొరకే. అర్థమైందా? మీ భవిష్యత్తు ఇప్పుడు మనిషి ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుని చిన్నప్పటికి వెళ్ళి చక్కగా పెంచితే మంచిగా పోతుంది, విడిచిపెడితే ముంగటింగా పోతుంది. దాన్ని ఎవరైనా తీసుకుంటారా? ఏ పనికి అంటారు దాన్ని. మీ జీవితం కూడా అంతే. మీరు ఎంత మంచిగా చదువుకుంటే మీరంతా రేపు ప్రజలకు అయితే మా దాకా మంచి మంచి ఆఫీసర్స్ అన్నీ అవుతాయి. కాకుండా చాలా మంది ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి. నాకు ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు, నాకు వాస్తవంగా నేను అస్సలు పెట్టుకోలేదు, దాన్ని అస్సలు నా దాంట్లో రానే కాదు. మా బాబు కూడా అంటాడు, డాడీ అని నాకు వద్దురా అన్నదంట. ఇన్స్టాగ్రామ్ అంటే తెలియదు వాస్తవంగా. నేను ఇంత ఇదైనా కూడా నేను 37 సర్వీస్ అయినా నేను ఓపెన్ చేయలేదు సార్ ఇన్స్టాగ్రామ్. ఎందుకంటే మాకే భయం ఉంది, ఏ ఫోన్ వస్తుందో, ఎక్కడికి వెళ్ళి వస్తుందో, ఏం టచ్ చేస్తే ఏమవుతాయని. ఒకటి యాప్ వస్తుంది, ఏవో యాప్లు వస్తాయి, ఇట్లా వస్తే మొత్తం ఫోన్ హ్యాక్ అయిపోతుంది తెలుసా. మా డిపార్ట్మెంట్లో ఉండి కూడా అంత భయం ఉంది. మీకు ఇన్స్టాగ్రామ్ తెచ్చంటే గేటే మేడం చెప్పినప్పుడు చాలా మంది చేతులు లేపిండు. మీరు ఎంత ఫాస్ట్ ఉన్నట్టు వస్తుంది. మీ ఫోన్లతో మీకు ఏం అవసరం చెప్పండి? ఫోన్లు మీకు ఏం అవసరం? ఫోన్లు అసలు టచ్ చేయకూడదు, ముట్టుకుంటే అగ్నిలాగానే ఇప్పుడు ఈ పరిస్థితి. ఫోన్లు అది టచ్ చేస్తే ఏమైతే వస్తలేదు. మీకు అకౌంట్లో మీ డాడీలతో ఉన్న డబ్బులు పోతాయి, అన్నీ పోతాయి.